హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సర్కిల్ క్రికెట్ ఆడబోతున్నాం. ఆర్సీబీ కెప్టెన్ ఏం కావాలి? హెడ్స్ అట్టేల్సా? సరేజ్ కెప్టెన్ ఏం కావాలి? హెడ్స్ అట్టేల్సా? ఆర్సీబీ కెప్టెన్ నక్షత్ర అండ్ ఆర్సీబీ ప్లేయర్ మ్యాగీ. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ బిచ్చు, ఎస్ఆర్హెచ్ ప్లేయర్ శంకర్. ఆర్సీబీ కెప్టెన్ టాస్ గెలిచినావు, ఏం కావాలి? బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, మీరు బౌలింగ్ తీసుకొని గెలుస్తారా? ఫస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ అండ్ స్కోర్ 50. ఎంపైర్కి అపీల్ చేస్తున్నాడు ఎస్ఆర్హెచ్ ప్లేయర్, బట్ అది 50 ఆగి బయటకు వచ్చింది మళ్ళీ బ్యాట్కి దాకి. ఓకే, సెకండ్ బాల్ ఫస్ట్ ఓవర్. ఓ వాట్ ఎ బ్యాటింగ్! ఆర్సీబీ 100 రన్స్, 2 balls 100 runs. థర్డ్ బాల్ ఫస్ట్ ఓవర్ అగైన్ 50, 150 స్కోర్. ఫోర్త్ బాల్ అగైన్ 50, స్కోర్ 200. వావ్, 4 balls, ఫిఫ్త్ బాల్ అగైన్ 50, స్కోర్ 250 అండ్ డాట్. సెకండ్ ఓవర్కి అయితే మన ఇంపాక్ట్ ప్లేయర్ ఆర్సీబీ నుంచి మ్యాగీ. ఆర్సీబీ గెలుస్తుంది, ఎస్ఆర్హెచ్ వరల్డ్ కప్ అది మనకి ఎప్పుడు తెలుసు, చెప్పనవసరం లేదు. ఏమి ఆర్సీబీ తోటి ఏమైతుంది. అండ్ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ 50, స్కోర్ 300 స్కోర్ చేసింది ఆర్సీబీ. అట్లుంటా మా ఆర్సీబీతో పెట్టుకుంటే ఒక్కొక్క చంపాలలో కొడతా. ఎస్ఆర్హెచ్ 300 స్కోర్ వేస్తుంది అనుకున్నాం, కానీ ఆర్సీబీ స్కోర్ వేసింది. చూద్దాం. మళ్ళీ 50, స్కోర్ 350. ఎస్ఆర్హెచ్ బౌలర్ అయితే హ్యాపీగా లేడు. సెకండ్ ఓవర్ థర్డ్ బాల్ 50. ఎంపైర్ అపీల్ వేస్తున్నాడు, బయటకు వచ్చిందేమో అని, కానీ కాదు. 400 స్కోర్. చూద్దాం. ఆర్సీబీ విన్ కాకపోతే చూడండి. ఫోర్త్ బాల్ సెకండ్ ఓవర్ 500 స్కోర్ చేశారు. చూద్దాం. ఎస్ఆర్హెచ్కి అయితే బిగ్ ట్రబులే. చూడండి. డాట్ బాల్ ఓవర్ అప్ అండ్ నౌ ఇట్స్ కమ్ టు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. ఆర్సీబీ కెప్టెన్ ఆర్సీబీ ప్లేయర్ ఏమనుకుంటారు మరి? ఎస్ఆర్హెచ్ కొడుతుందా 500 అబో? మా స్కోర్ ఏమో 500, వాళ్ళ టార్గెట్ 501. వాళ్ళు కొట్టలేరు. ఎస్ఆర్హెచ్ వరల్డ్ కప్ అని మనకు తెలిసిన విషయం, అది మన నోటు చెప్పలేదు. ఇప్పుడు మా కెప్టెన్ నక్షత్ర గారు చెప్తారు. ఎస్ఆర్హెచ్ అంటే లాలీపాప్ అంటే ఎస్ఆర్హెచ్. మీరు ఎస్ఆర్హెచ్కి టీమ్ సపోర్ట్ చేయాలనుకుంటే ఆరెంజ్ హార్ట్ కామెంట్ చేయండి, ఆర్సీబీ కంటే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. ఆర్సీబీ అయితే 500 కొట్టింది. ఎస్ఆర్హెచ్ వాళ్ళు 501 రీచ్ అవుతారో అడుగుదాం వస్తాయి అని. మీరు 501 కొడతారా? మేము 501 అట్టి కొట్టేస్తాం, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అంటేనే బ్యాటింగ్. అసలుకే 501 ఈజీ మాకు. ప్రతి మ్యాచ్లో 500 కొడతాం మేము. మా క్యాప్టెన్ అయితే ఇప్పుడు మాట్లాడాడు, ఎందుకంటే మా క్యాప్టెన్ గెలిచినాక చూపిద్దాం అంటుండు. అండ్ మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఆరెంజ్ హార్ట్ కామెంట్ చేయండి, ఆర్సీబీ ఫ్యాన్ అయితే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. వాళ్ళు కలగానే ఉంచుకుందాం గైస్, ఎందుకంటే వాళ్ళు 501 కొట్టలేరు. అట్లుంటే ఆర్సీబీ బౌలింగ్ బ్యాటింగ్. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ చూద్దాం ఎంత కొడతారు. ఎస్ఆర్హెచ్ స్టార్ట్. రెడీ? ఎస్ఆర్హెచ్ రెడీ? ఓకే, చూసుకుందాం ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ ఆర్సీబీ బౌలింగ్ అండ్ ఫస్ట్ బాలే 50 కొట్టిండు ఎస్ఆర్హెచ్ ప్లేయర్, సారీ క్యాప్టెన్. అండ్ సెకండ్ బాల్ డాట్ బాల్. ఆర్సీబీ ప్లేయర్ అయితే ఒక్క డాట్ బాల్ చేసి ఖుషి అయిపోతుండు మొత్తం. స్కోర్ 50. ఫస్ట్ ఓవర్ థర్డ్ బాల్ అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ మళ్ళీ 50 కొట్టేశాడు. బౌలింగ్ చాలా వరస్ట్గా ఇస్తుంది ఆర్సీబీ. ఎక్కువ మాట్లాడక ఆర్సీబీ గురించి మంచిగా ఉండదు. బాల్ ఆర్సీబీ గెలుస్తా అనుకుంటుంది, ఎస్ఆర్హెచ్ అయితే గెలుస్తా అనుకుంటుంది గెలుస్తుంది అనుకుంటున్నది లేదు, గెలుస్తుంది. ఫోర్త్ బాల్ వేస్తుంది ఆర్సీబీ. ఓ డాట్ బాల్. ఫస్ట్ బాల్
50, సెకండ్ బాల్ డాట్, థర్డ్ బాల్ 50, ఫోర్త్ బాల్ డాట్. అండ్ ఎస్ఆర్హెచ్ స్కోర్ అయితే 100. ఏం కాదు ఎస్ఆర్హెచ్, మీరు అసలుకే కాటేరమ్మ కొడుకులు కొడతారు. ఏ అమ్మ కొడుకులైనా ఆర్సీబీతో ఓడిపోవాలి. ఫిఫ్త్ బాల్ వేస్తుంది ఫస్ట్ ఓవర్. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ రెడీగా ఉన్నాడు. ఓ 50. ఆర్సీబీ బౌలర్ ఏమైంది? ఆర్సీబీ బౌలర్ 150 రన్స్ ఇచ్చావు. 150 స్కోర్. అండ్ లాస్ట్ బాల్ 50 స్కోర్. 50 స్కోర్ 200 కొట్టారు ఫస్ట్ ఓవర్లో. సెకండ్ ఓవర్ ఇప్పుడైతే స్ట్రాటజిక్ టైం అవుట్. ఆర్సీబీ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది గైస్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ ఆఫ్టర్ స్ట్రాటజిక్ టైం అవుట్. అండ్ వైడ్ బాల్ ఓకే వైడ్ బాల్ ఇక్కడ తెలియదు 6 ఆపచ్చుగా అప్పుడు ఎందుకు ఆపలేదు? వైడ్ బాల్. ఆర్సీబీ బౌలర్ అయితే ఒప్పుకుంటలేదు. ఎంపైర్ కరెక్ట్ బాల్. మేము ఒప్పుకోము. వైడ్ బాల్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ రీబాల్ వైడ్ అయింది కాబట్టి. అండ్ 50 ఎంపైర్ అపీల్ చేస్తున్నారు ఆర్సీబీ ప్లేయర్స్. బట్ అది 50 చూడండి మీరే. సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ ఎస్ఆర్హెచ్ స్కోర్ 250. చూద్దాం. వా డాట్ బాల్. ఎస్ఆర్హెచ్ ప్లేయర్ బయటికి వెళ్ళిను. 2-1. అండ్ ఆర్సీబీ అయితే థర్డ్ బాల్ వేసింది. 100 కొట్టాడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్ కెప్టెన్. సెకండ్ ఓవర్ ఫోర్త్ బాల్ 100 స్కోర్ చూడండి. లైన్ మీద అటు వేయింది. లైన్ మీద అటు చూడండి లాస్ట్ కి ఆగింది కానీ 100. నో. సెకండ్ ఓవర్ ఫిఫ్త్ బాల్ స్కోర్ 450. ఆర్సీబీ బౌలర్ చీటింగ్ వేస్తున్నాడు. స్పీడ్ వేస్తున్నాడు బాల్. సెకండ్ ఓవర్ ఫిఫ్త్ బాల్ ఎస్ఆర్హెచ్ నీడ్ 51 రన్స్. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే చీటింగ్ చేస్తున్నారు ఎందుకంటే మాకేమో బయటికి లేదన్నారు. ఫిఫ్త్ బాల్ బయటికి 100 కొట్టాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ విన్ అయ్యారు. ఏంటి చీటింగ్ మాకేమో బయటికి కూడా లేదన్నారు. మళ్ళీ ఇప్పుడేమో మాకు చెప్పని కూడా చెప్పలేదు. రూల్ వాళ్ళేమో బయటకు కొడుతుంది. ఏమన్నా అంటే చీటింగ్ చేసుకుంటా. ఆర్సీబీ గురించి తెలుసు ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో అయితే ఘోరంగా ఉంటుంది వీళ్ళకి. మేము రియల్ ఆడతాం. అట్లా చీటింగ్ చేసి మాత్రం ఆడం. వాళ్ళు చీటింగ్ చేసినట్టు మేమైతే ఆడం. అట్లా వద్దు. ఏంది ఆర్సీబీ అంటున్నావు? చీటింగ్ చేసి ఆడితే ఎవరైనా గెలుస్తారు. అర్థమైంది. One hour later. గైస్ ఈ వీడియో తింటే ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. మీకు ఎస్ఆర్హెచ్ ఇష్టమో ఆర్సీబీ ఇష్టమో కామెంట్ చేయండి. మా మ్యాచ్లో అయితే ఆర్సీబీ ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ గెలిచి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ సీ యూ అగైన్. బాయ్.